నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. ఇంకో నంబరు కూడా ఉంది, 9866308414. గుమ్మడికాయ. ఈ గుమ్మడికాయ పేరెత్తితేనే కూర వండుకోవాలంటే ఎవరు ఇష్టపడరు. గుమ్మడికాయ కొంతమంది కావాలని ఏదో వాతం చేస్తుందని ప్రచారం చేస్తారు, ఇది వాస్తవం కాదు. కానీ గుమ్మడికాయని ఈ అశుభ కార్యక్రమాలు గుమ్మడికాయ ఎగురేస్తారు. దాంట్లో కాస్త బెల్లం కూడా వేస్తారు. బెల్లం వేస్తే బ్రహ్మాండంగా ఎంత రుచికరంగా ఉంటుందో చెప్పనాలవి కాదు. ఇక బూడిద గుమ్మడికాయనైతే కొత్తగా నూతనగా గృహప్రవేశం చేస్తున్నప్పుడు వరండాలో దాన్ని ఒక చిక్కంలో పెట్టి ఏలాడేస్తారు, ఓ రింగికి ఏలాడేస్తారు. అది ఒక సంవత్సరం పాటు ఉంటుంది. అది కొంతమంది అయితే అది కులిపోయేదాకా ఉంచాలంట. ఇది గృహప్రవేశం అప్పుడు అది ఎందుకంటే దిష్టి పోవాలంట, అందుకని కడతారు. కానీ ఈ గుమ్మడికాయ ఈ మధ్యకాలంలో ముఖ్యంగా బూడిద గుమ్మడికాయ రసం, దాంట్లో అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని గమనించి బూడిద గుమ్మడికాయ రసంలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి ఈ రసాలు అమ్మేవాళ్ళు ఇది అమ్ముతున్నారు. చాలామంది అలవాటు పడ్డారు, తాగుతున్నారు, ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటున్నారు. కానీ ఈ జ్యూస్ చేసేవాళ్ళైనా కూర వండేటప్పుడైనా ఆ లోపలనే గింజలు తీసి పక్క పారేస్తున్నారు. ఈ గింజలు, ఈ గుమ్మడికాయ గింజల్లో మహిమలు కలిగిన గింజలు అవి. ఆ గింజలు ఎండబెట్టి అమ్ముతున్నారు. ఈ గుమ్మడికాయ గింజల్లో విశేషమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ గుమ్మడికాయ గింజలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉన్నాయి. విటమిన్ ఇ, విటమిన్ B7, బయోటిన్ అని ఉంది, బయోటిన్. ఇక ఖనిజ లవణాల గని, మినరల్స్ గని, ఫాస్ఫరస్, కాపర్, ఐరన్, మ్యాంగనీస్, పొటాషియం, జింక్, మెగ్నీషియం. చూసారా ఎన్ని ఉన్నాయో? ఇన్ని ఉన్నాయి. వీటితో పాటు ఈ గుమ్మడి గింజలు ఎలా వాడాలి? గుమ్మడికాయ గింజలు కొనుక్కొచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. రాత్రిపూట 2 స్పూన్లు నానబెట్టండి. రాత్రి అంతా నానతాయి. పొద్దున్నే నానిన తర్వాత అవి తినండి. 2 స్పూన్లు చాలు. దీంతోపాటు గుమ్మడి గింజనితో పాటు మరో 2 గింజలు ఉన్నాయి. మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా హాస్పిటల్కు దూరం చేయటానికి, అసలు మందుల షాపులో మందులు కొనకుండా, హాస్పిటల్కి వెళ్లకుండా, డాక్టర్ల దగ్గరికి వెళ్లకుండా చక్కగా ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపడానికి ఇంకో 2 గింజలు ఉన్నాయి. అవేంటి? పుచ్చగింజలు. మనం పుచ్చకాయ తినేటప్పుడు నల్లటి గింజలు, ఎర్రటి కండలో నల్లటి గింజలు ఊసేస్తారు. తినాలి. ఆ పుచ్చకాయలో ఉండే ఆ ఎర్రటి కండలో నల్లటి గింజలు తినండి. అట్లో ఎంత బలం ఉంది, ఎంత ఆరోగ్యం ఉంది. తర్వాత ఎర్రకండ తినేసి దాని కింద తెల్ల కండ ఉంటే అది పారేస్తుంటారు. ఆ తెల్ల కండను కూడా గీరుకొని తినండి. సో ఇప్పుడు ఇక మీదట మీరు పుచ్చకాయ తింటే ఎర్రకండలో ఉండే గింజలన్నీ నవలండి. నేనైతే తింటా. ఈ మధ్య నేను నేర్చుకున్న ఆ గింజల మహిమలు తెలిసిన తర్వాత పుచ్చకాయ గింజలు తింటున్నా, నల్ల గింజలు. ఏమి ఇబ్బంది ఉండదు, ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, చక్కటి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. ఇక పుచ్చగింజలు ఇంకోటి ఉంది, పొద్దుతిరుగుడు పువ్వు గింజలు, సన్ఫ్లవర్ గింజలు. మీరు అనుకోవచ్చు ఇది నూనె తీసే గింజలు ఏంటండి, మమ్మల్ని తినమంటారు అనొచ్చు. ఈ గుమ్మడి గింజలు 2 స్పూన్లు, పొద్దుతిరుగుడు పువ్వు గింజలు 2 స్పూన్లు, పుచ్చ గింజలు 2 స్పూన్లు విడివిడిగా నానేయండి. వేరువేరు కప్పుల్లో నానబెట్టండి. పొద్దున్నే తినేటప్పుడు కలుపుకుని తినండి. నానబెట్టడం వేరే నానబెట్టండి. ఆ విధంగా ఈ గింజలు చాలా మేలు చేస్తాయి.
ఇప్పుడు మనం గుమ్మడి గింజలకు ఉండే 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలను మనం పరిశీలిస్తే వీటన్నిటిలో ప్రప్రథమంగా షుగర్ పేషెంట్లు, డయాబెటీసు, దీన్నే మధుమేహ వ్యాధి అంటారు, వాళ్ళు ఈ గింజలు తింటే షుగర్ నియంత్రణ బంగారంలా అవుతుంది, బ్రహ్మాండమైన నియంత్రణలోకి వస్తుంది. మీరు ఇంట్లో గ్లూకోమీటర్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. గ్లూకోమీటర్ చూస్తే ఈ పరగడుపున చేసిన షుగరు, తిన్న తర్వాత చేసిన షుగరు, 3 నెలలకు ఒకసారి చేసే రక్త పరీక్ష HbA1c కూడా చక్కగా నియంత్రణలోకి వచ్చేస్తాయి. రక్తంలో గ్లూకోజ్ శాతం స్థిరీకరించబడుతుంది. కనుక షుగర్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా గుమ్మడి గింజలు తినటం అలవాటు చేసుకోండి. ఇంకోటి, కొత్తగా మీకు షుగర్ బయటపడింది, మందులు అవసరంలా, ఆహార నియమాలు చిట్కాలు పాటిస్తే ఆ షుగర్ని గ్యారంటీగా నియంత్రణ చేయవచ్చు. ఇప్పటివరకు నేను సుమారుగా 3000 మందికి ఆరోగ్య సలహాలు, వ్యాయామము, చిట్కాలు చెప్పాను. ఆ చిట్కాలతోనే అసలు ట్యాబ్లెట్లు, ఇన్సులిన్ వాడకుండా వాళ్ళు నియంత్రించుకోగలుగుతున్నారు. అయ్యో మేము తెలవక మొదలుపెట్టేసామండి ట్యాబ్లెట్లు అంటే, మీరు మొదలుపెట్టి 5 సంవత్సరాల లోపు అయితే కనుక మీరు కూడా ట్యాబ్లెట్లు తగ్గించేయచ్చు, మానేయచ్చు. ఇక 5 సంవత్సరాలు దాటి వాడుతున్నారు, మీరు ఇన్సులిన్ డోస్ తగ్గించుకోవచ్చు, ట్యాబ్లెట్ల డోస్ తగ్గించుకోవచ్చు. చిట్కాల్లో ఒకటి చెప్తాను మీకు శాంపుల్కి. ఇన్సులిన్ మొక్కలను ఉంటాయి. ఈ ఇన్సులిన్ మొక్కలను మన ఇంట్లో పెంచుకుని రోజు పొద్దున ఒక 2, రాత్రి ఒక 2 ఇన్సులిన్ మొక్కలు నవిలేసామంటే తిరుగులేదు. మీకు ఇవి నర్సరీలో లభిస్తాయి. లేదా హైదరాబాదులో చిలుకూరు బాలాజీ దేవాలయం దగ్గర ప్రగతి గార్డెన్స్ అని ఉంది, అక్కడ వాళ్ళు అమ్ముతారు. లేదు వాళ్ళు ప్రగతి గార్డెన్స్కి వెళ్ళినా, లేదు వాళ్ళకి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినా, లేదు వాళ్ళ వెబ్సైట్లో బుక్ చేసిన ప్రగతి గార్డెన్స్ వాళ్ళకి మీ ఇంటికే కొరియర్ ద్వారా కూడా పంపే అవకాశం ఉంది. ఈ ఇన్సులిన్ ఆకులు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఇప్పుడు మనకి క్లోమ గ్రంథిలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం వల్లనే షుగర్ వస్తుంది. ఈ ఆకుల ద్వారా మీ షుగర్ నియంత్రణ ఎటువంటి అనుమానం లేకుండా జరుగుతుందని గమనించండి. ఇది మొట్టమొదటి ఆరోగ్య ప్రయోజనం గుమ్మడి గింజల వల్ల. రోజు తినాలా, వారానికి 1 రోజని కాదు, రోజు తినాల్సిందే. గుమ్మడి గింజలతో పాటు అవి కూడా మొదలు పెట్టండి, పొద్దుతిరుగుడు పువ్వు గింజలు, పుచ్చ గింజలు. ఇవి ఎండబెట్టిన గింజలు సుమా. రెండోది, ఈ కండరాల నొప్పులు, పిక్కలు పిసుకుతుంటాయి, కండరాల నొప్పులు, ఈ ఒళ్ళు నొప్పులు, ముఖ్యంగా మీరు మీ చెడు కొలెస్ట్రాల్ని, ట్రైగ్లిజరైడ్ నియంత్రించడానికి వాడే అటర్వాస్టాటిన్, రోజువాస్టాటిన్ లాంటి మందుల వల్ల పిక్కలు పట్టేయటం, రాత్రిపూట పిక్కలు పట్టేస్తే నరకయాతన పట్టడం జరుగుతుంది. అసలు ముందు అటర్వాస్టాటిన్, ఈ రోజువాస్టాటిన్ని మానేసి ప్రకృతి ప్రసాదించిన హెర్బల్ మందు ఒకటి ఉంది, దాని పేరు లైఫోస్టెరాల్, LYPHOSTEROL. అవి మానేయండి, ఇది మొదలు పెట్టండి. ఇది పొద్దున ఒకటి, రాత్రి ఒకటి కొంతమందికి అవసరం ఉంటుంది. మీ లిపిడ్ ప్రొఫైల్ చేసుకుని నియంత్రణలో ఉంటే రోజుకు ఒకటి సరిపోతుంది. దానికి ఇటువంటి ఈ పిక్కలు పట్టేయటం అనే సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఈ లైఫోస్టెరాల్ మీకు కావాలంటే ఒక ఫోన్ నెంబర్ ఇస్తా, వాళ్ళకి ఫోన్ చేయండి, కొరియర్ ద్వారా పంపిస్తారు. ఇది కొత్తగా వచ్చిన హెర్బల్ ఉత్పత్తులు. ఇది లీ ఫార్మా అనే కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు హైదరాబాద్లో. 9502897374 అనే నంబర్లో లైఫోస్టెరాల్ అని చెడు కొలెస్ట్రాల్ని నియంత్రించడం, మంచి కొలెస్ట్రాల్ని పెంచడం, ట్రైగ్లిజరైడ్ పరిమాణాన్ని తగ్గించే అద్భుతమైన ప్రకృతి ప్రసాదించిన ఔషధం. ఈ గుమ్మడి గింజలు తిన్నా కూడా మీ పిక్కల నొప్పులు, కండరాల నొప్పులు తగ్గిపోతాయి. ఇక 3, మగవారికి షుగర్ 5-10 ఏళ్ళు ఉంటే వాళ్ళకి మగతనం కొంచెం తగ్గుతుంది, అంగస్తంభనం తగ్గుతుంది, తర్వాత ఇబ్బంది పడిపోతుంటారు. అంగస్తంభనం జరగదు, జరిగిన
శీఘ్రస్ఖలనం, అర నిమిషం 1 నిమిషంలో వీర్యం బయటకు వచ్చేసి మెత్తబడిపోతుంది. మరి సంభోగములో ఆనందాన్ని పొందలేరు, రతి క్రీడలో సంతోషం పొందలేరు. అలాంటి వారు ఈ గుమ్మడి గింజలు తింటే ఈ వృషణాలు, గోళీకాయల నుంచి ఉత్పత్తి అయ్యే మగ హార్మోన్లు పెరిగి బాగా మగతనం పెరుగుతుంది. అట్లాగే పిల్లలు పుట్టకుండా ఉంటారు కొంతమంది. వీర్యంలో వీర్య కణాల సంఖ్య తక్కువ, కొంతమందికి అయితే చలనం తక్కువ, అవి తలకాయ తోక సరిగ్గా ఏర్పడవు. అలాంటి వీర్యములో సమస్య ఉన్నవాళ్ళు వీర్య కణాల సంఖ్య పెంచడానికి గుమ్మడి గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి. కనుక అంగస్తంభనం సరిగా జరగకపోయినా, శీఘ్రస్ఖలనం జరిగినా, ఇంకా కొంతమందికి రాత్రిపూట లీకేజ్ స్వప్నస్ఖలనం జరిగినా గుమ్మడి గింజలు మీకు మళ్ళీ తిరిగి పూర్వవైభవాన్ని ఇచ్చే అవకాశం ఉంది. భార్యతో సంతోషంగా గడపటానికి గుమ్మడి గింజలు వినియోగించండి. ఇక 4, మహిళలకి 45 ఏళ్ళు వచ్చేగానే ఇక మొదలవుతాయి. అప్పుడు ముట్లాగిపోతాయి. ముట్లాగిపోయిన సమయంలో థైరాయిడ్ గ్రంథి లోపం ఉండే అవకాశం ఉంది. థైరాయిడ్ పరీక్ష చేయించుకోండి. T3, T4, TSH రక్త పరీక్ష చేయించుకుంటే థైరాయిడ్ లోపము ముట్లాగిపోయే సమయంలో చాలామందికి ఉంటుంది. సుమారు 40% మందికి ఈ లోపం ఉంటుంది, థైరాయిడ్ లోపం. ఇంకా అక్కడ నుంచి ఈ స్త్రీ హార్మోన్లైన ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ తగ్గడం వల్ల కొన్ని లక్షణాలు ప్రవేశిస్తాయి. చర్మం పొడిగైపోతుంది, ముఖం కళదప్పుతుంది, ఒంటి మీద దురదలు, ఒంటి మీద సెగలు, పొగలు. వంటింట్లోకి వెళ్తే ఇక అసలు ఆ వేడిని తట్టుకోలేని పరిస్థితి. తర్వాత యోని పొడిగా అయిపోవటం వల్ల రతిక్రీడ పట్ల ఏమాత్రం ఆసక్తి ఉండదు. చాలామంది ఏమనుకుంటారంటే ముట్లు అయిపోయినాయి కదా, ఇక అక్కడితో రతిక్రీడ బంధు, సంభోగం అవసరం లేదు, ఇక అయిపోయింది అనుకుంటారు. ముట్లు ఆగిపోయిన తర్వాత అయినా, గర్భసంచి తొలగించిన తర్వాత అయినా స్త్రీ పురుషులు 90 సంవత్సరాల వరకు సుఖమయమైన, ఆనందమైన సంభోగములో, రతిక్రీడలో పాల్గొనటానికి ఏమాత్రం వెనుకంజ వేయవద్దు. చాలామంది 60-70 ఏళ్ళకే మేము ముసలివాళ్ళం, వృద్ధులు అనుకుంటారు. మీరు తాత అవ్వచ్చు గాక. ఇవాళ రోజున ఎలా ఉందంటే 60-70 అంటే మధ్య వయసు, వృద్ధులు అనగా 85-90 అంటే వృద్ధులు. కనుక ఒక విషయం చెప్పబోతున్నాను. మీరు 60-65 ఏళ్ళకో రిటైర్ అయ్యారు. రిటైర్డ్ పర్సన్స్ రిటైర్ అయ్యారు కానీ దే ఆర్ నాట్ టైర్డ్ అంటారు. వాళ్ళు ఇంకా చక్కగా యవనంగా 70-80 ఏళ్ళు, 90 ఏళ్ళ వరకు కూడా రతి క్రీడలో పాల్గొనే అవకాశం ఉన్నది. ఈ స్త్రీలు ముట్లు అయిపోగానే దగ్గరకు రానివ్వరు. దానికి కారణం ఈ స్త్రీ హార్మోన్లు తగ్గిపోతాయి. గుమ్మడి గింజలు తినిపించండి. గుమ్మడి గింజలతో పాటు సోయా చిక్కుళ్ళతో తయారు చేసిన టోఫు, సోయా పన్నీరు, మన పాలతో చేసిన పన్నీర్ లాగా ఉపయోగించండి. దాంట్లో మొక్కల నుంచి ఉత్పత్తి అయిన ఈస్ట్రోజన్ హార్మోన్ నుండి రతిక్రీడ పట్ల ఆసక్తిని పెంచుతాయి. సోయా చిక్కుల కూర వాడచ్చు, సోయా చిక్కుళ్ళని గింజలు నానబెట్టి పాలు తయారు చేసి పాలు తాగచ్చు, సోయా చిక్కుల పిండితో పుల్కాలు చేసుకోవచ్చు. ఏ విధంగా సోయా చిక్కుళ్ళు భార్యాభర్తలను ఇద్దరిని దగ్గర చేస్తుంది. మిమ్మల్ని దూరం తోసేస్తుంటే ఇక ఇవి తిన్న తర్వాత, గుమ్మడి గింజలు, సోయా చిక్కుళ్ళు తిన్న తర్వాత రండి రండి అని మిమ్మల్ని ఆహ్వానిస్తారు మీ సతీమణి. కనుక ఇటువంటి అద్భుతమైన స్త్రీ పురుషుల బంధాన్ని, పవిత్ర ఆ వివాహ బంధాన్ని రతిక్రీడలో దగ్గర చేసే గుణం ఉన్నది గుమ్మడి గింజలకు. 5, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది, జ్ఞాపక శక్తిని పెంచుతుంది, కుంగుబాటు, డిప్రెషను, టెన్షను, కోపతాపాలు, చిరాకు, పరాకును తగ్గిస్తుంది. నిద్ర మీ సొంతం అయిపోతుంది. గుమ్మడి గింజలు తింటే గాఢమైన నిద్ర వస్తుంది. ఇక 6, కంటి చూపును మెరుగుపరిచి, శుక్లాలు వయసును బట్టి వస్తాయి, కొంచెం ఆలస్యంగా వచ్చేటట్టు చేస్తాయి, తొందరగా రాకుండా చేస్తాయి.
తర్వాత ఈ రోజున మన సెల్ ఫోన్లు, ట్యాబ్లు, మరి కంప్యూటర్లు, ఎక్కువగా సెల్ ఫోన్ వాడటం వల్ల దాని నుంచి బ్లూ లైట్ అని వస్తుంది, నీలి కిరణాలు. వాటి వల్ల అనేకమైన అనర్థాలు ఉన్నాయి. ఈ సెల్ ఫోన్ వినియోగం అధికంగా చేసేవాళ్ళు గుమ్మడి గింజలు తింటే కొంతలో కొంత మీకు రక్షణ లభిస్తుంది. ఇక 7, కేశ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. వెంట్రుకలు అందంగా ఉంటాయి, ఉంగరాల జుట్టు ఉంటుంది, నిగనిగ మెరిసిపోతాయి. అవే కాక గోళ్ళు కూడా, కొంతమంది గోళ్ళు పుచ్చిపోతాయి. ఆ గోళ్ళ యొక్క అందాన్ని పెంచుతుంది. 8, ఎముకల దృఢత్వాన్ని పెంచి కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, నడువు నొప్పి, కండరాల నొప్పులు వీటన్నిటిని కూడా దూరం చేస్తుంది. ఇక 9, ఈ చెడు కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని నియంత్రించి హార్ట్ అటాకు, గుండెపోటు, అలాగే పక్షవాతం రాకుండా నివారిస్తుంది. ఇక 10, మగవారికి మాత్రమే ఉండేది మూత్రకోశంలో ప్రాస్టేట్ అనే గ్రంథి ఉంటుంది. ఇది 45-50 ఏళ్ళు వస్తే అందరికీ పెరుగుతుంది. దీనివల్ల మూత్ర విసర్జన ముఖ్యంగా రాత్రిపూట 10 సార్లు లేవాలి. తర్వాత మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట, నొప్పి, కోరిక రాగానే పొయ్యాలని కోరిక రాగానే అక్కడ కనుక టాయిలెట్ డోర్ మూసేసి ఉంటే, లేకపోతే ఎవరైనా లోపల ఉంటే ఇక ఎమ్మటే ఎక్కడో చోట పోసేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే అర్జెన్సీ. ఇంకా కొన్నిసార్లు పొయ్యాలనే కోరిక, మూత్ర విసర్జన వెళ్తారు, రావు. 4 నిమిషాలు 5 నిమిషాలైనా రాదు. ఓపిక నిలబడితే అప్పుడు నిదానంగా మొదలవుతుంది. ఇంతకుముందు దారి వచ్చేది, ఇప్పుడు చుక్కలు చుక్కలుగా పడుతుంటుంది. ఈ విధంగా ఈ ప్రోస్టేట్ గ్రంథి పెరగటం అనేది జరుగుతుంది. ఆ ప్రోస్టేట్ గ్రంథి పెరుగుతున్నప్పుడు ఈ గుమ్మడి గింజలు దాన్ని తగ్గించే అవకాశం ఉంది, సైజు తగ్గిస్తుంది. ప్రోస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ క్యాన్సర్ రాకుండా కూడా నివారిస్తుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ని తొలి దశలో గుర్తించాలంటే PSA, ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అని 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క పురుషుడు మాస్టర్ హెల్త్ చెకప్, ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్కి వెళ్ళినప్పుడు ఉందా లేదా అడగండి. లేకపోతే అదనంగా డబ్బులు కట్టండి, చేయించుకోండి. ప్రోస్టేట్ క్యాన్సర్ని PSA పెరిగిందంటే క్యాన్సర్ ప్రారంభమైంది, తొలి దశ. అప్పుడు చికిత్స చేయించుకుంటే చక్కగా పూర్తిగా ప్రోస్టేట్ క్యాన్సర్ తొలి దశలో ఉంటే నయమైపోతుంది. ఇన్ని 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు. కూర వండుకునేటప్పుడు, జ్యూస్ తీసుకునేటప్పుడు పనికిరాని గింజలు తీసి అవతల వారేస్తారు. ఆ పనికిరాని గింజలను ఎండబెట్టి అమ్మితే మళ్ళీ ఏదో బంగారం అన్నట్టు కొనుక్కొచ్చుకుని వాడుతున్నాం. కనుక గుమ్మడికాయ కూర తినటం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు. వాతం చేస్తుందనే భయం ఉంది, వాతం చేయదు. మీరు ఉదయాన్నే గుమ్మడి రసం, బూడిద గుమ్మడి రసం మొదలుపెట్టండి. అట్లాగే కూర గుమ్మడికాయ, ఏదో ఎవరో పెళ్ళికో ఇంకో అశుభ కార్యక్రమం దినానికో పిలిచి పెట్టడం కాదు. మనం వారానికి ఓ రోజు గుమ్మడికాయ కూర వండుకుంటే చాలా బాగా ఉంటుంది. గుమ్మడికాయ పులుసు, గుమ్మడికాయ ఎగురు, బెల్లం వేసుకొని ఉంటే ఇక దాని అమోఘం, దాని రుచి అమోఘంగా ఉంటుంది. కనుక ఇన్ని విశిష్టతలు కలిగిన గుమ్మడి గింజలను వినియోగించి ఆనందమయమైన, సంతోషకరమైన, భార్యాభర్తలు సుఖమయమైన జీవితాన్ని గడపటానికి అవి ఎంతగానో దోహదపడతాయి.